సంక్రాంతి పండక్కి మన బట్టలు ఎంత బావుండాలని కోరుకుంటామో, మన ఫేస్ కూడా బావుండాలి కదా మరి. మన ఫేస్ గ్లోయింగ్‌గా కావాలి అనంటే ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. హలో పీపుల్! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా! సో, డీటాన్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇప్పుడు ఎట్లాగో సంక్రాంతి పండుగొస్తుంది. సో, అందరం విలేజెస్‌కి వెళ్తాము. అండ్ పండగంటేనే మనం మంచిగా రెడీ అవ్వాలి అని అనుకుంటాం కదా! సో, అట్లనే మన ఫేస్‌కి బ్యూటీ పార్లర్‌కి, సెలూన్స్‌కి వెళ్ళకుండానే ఇంట్లోనే మంచిగా డీటాన్ చేసుకొని మంచి గ్లోయింగ్ లుక్‌ని పొందొచ్చు. సో, నేను ఈ సంక్రాంతి పండగకి నా స్కిన్ కేర్ ఎలా చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. టాన్ అన్నది బయట ఎండకి తిరిగే వాళ్ళకి మాత్రమే వస్తది అని ఏం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అంతో ఇంతో టాన్ ఉంటుంది అన్నమాట. సో, ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే, బయట తిరిగే వాళ్ళకన్నా సరే టాన్ అన్నది మాక్సిమం కొంచెమైనా సరే ఉంటుంది. సో, ఈ పండగకి డీటాన్ చేసుకొని మంచి గ్లోయింగ్ స్కిన్ తెచ్చేసుకుందాం. ఈ పండగకి నేను నా స్కిన్ కేర్ ఎలా చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ మధ్య మనం బ్లీచింగ్ అన్న వర్డ్ ఎక్కువగా వింటున్నామనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ. సో, బ్లీచింగ్ చేయించుకుంటున్నాను సెలూన్‌కి వెళ్ళి అని చెప్పి కొన్ని ప్రమోషన్స్ కానీ, యాడ్స్ కానీ వస్తున్నాయి కదా! టాన్‌ని రిమూవ్ చేసే బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఫేస్ ప్యాక్ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, బ్లీచింగ్ అనేసరికి కెమికల్ అన్న పేరులాగా అనిపిస్తదనమాట మనకి. బట్ యెస్, క్రీమ్స్‌లో కానీ, సెలూన్స్‌లో కానీ వాళ్ళు ఏదైనా కెమికల్స్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా! బట్ మనం యూజ్ చేసే బ్లీచింగ్ ఎలాంటిదంటే వితౌట్ ఎనీ కెమికల్స్ అనమాట. ఎలాంటి క్రీమ్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా టాన్ రిమూవ్ చేసుకున్న తర్వాత మంచి బ్రైట్‌నెస్ అండ్ గ్లోయింగ్ లుక్ కోసం కూడా ఫేస్ ప్యాక్ అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. జస్ట్ 20 మినిట్స్ టైమ్ స్పెండ్ చేస్తే చాలు మన స్కిన్ మీద, మన ఫేస్ ప్యాక్ మీద. అంతే, చాలా అంటే చాలా గ్లోయింగ్ లుక్ వస్తది. ఇంకెలాంటి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఏదైనా ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇదొక్కటి సరిపోతుంది. పండక్కి మన అవుట్‌ఫిట్‌తో పాటు మన ఫేస్ కూడా చాలా బావుంటుందనమాట. నేను ప్రిపేర్ చేసుకునే డీటాన్ ఫేస్ ప్యాక్ ఎలా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా! సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గనుక నా వీడియో ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ కింద కామెంట్స్ దగ్గర హైప్ ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్ మై వీడియో. మీరు హైప్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. సో, ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ. అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్ నాకుంటే నేను ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీ ముందుకు ఇంకెన్నో తీసుకొస్తాను. సో, నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఫస్ట్ మనం ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా కూడా ఫస్ట్ చేయాల్సిందేంటి? ఫస్ట్ స్టెప్, మన ఫేస్ అంతా నీట్‌గా వాష్ చేసుకోవాలనమాట. జిడ్డు జిడ్డున్న ఫేస్ మీద మనం ఏది అప్లై చేసినా రిజల్ట్ ఉండదు. సో, అందుకని చెప్పి ఫస్ట్ మన ఫేస్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. సో, మీరు ఇంట్లోనే ఉన్నారు, అంత డస్ట్ ఏం లేదు అనంటే జస్ట్ వెట్ వైప్స్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఏదైనా మంచి ఫేస్ వాష్ తీసుకొని మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. స్టెప్ 1, క్లీన్ యూర్ ఫేస్. నెక్స్ట్ స్టెప్ 2, టాన్ రిమూవ్ చేసే బ్లీచింగ్ ఏజెంట్. అండ్ యాహ్! నేను బ్లీచింగ్ ఏజెంట్ అంటే ఏదో కెమికల్ అని అనుకోకండి. నాట్ ఎ కెమికల్. బట్ ఆ ప్రాపర్టీస్‌ని ఇచ్చే మంచిగా టాన్ రిమూవ్ చేస్తుందనమాట. దానికోసం మనకు కావాల్సింది ఒక టొమాటో, 1 టొమాటో అండ్ 1 పొటాటో. ఒక ఆలుగడ్డ, ఒక పొటాటో. దానికోసం మనకు కావాల్సింది 1 టొమాటో, 1 పొటాటో. ఒక టమాటా, ఒకటి ఆలుగడ్డ అనమాట. మేమైతే ఆలుగడ్డ అంటాము. ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్‌లో కొన్ని కొన్నిలాగా పిలుస్తుంటారు కదా! టొమాటోని అండ్ పొటాటోని మంచిగా వాష్ చేసుకొని, మంచిగా పొటాటో పీల్ ఆఫ్ చేసేసేయండి. అండ్ పీసెస్‌గా ఫస్ట్ టొమాటోని పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని మంచి పేస్ట్ ఫార్మ్ చేసుకోండి. అదొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. నెక్స్ట్ పొటాటో పీల్ ఆఫ్ చేసుకొని అది కూడా పీసెస్‌లాగా కట్ చేసుకొని మంచిగా పేస్ట్‌లాగా ఫార్మ్ అవుతుంది కదా! సో, ఇప్పుడు ఈ 2 మిక్స్ చేయాలనమాట. సో, మీరు వాటి జ్యూస్ అన్నా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. లేదంటే ఆ పల్ప్ అట్లనే కూడా యూజ్ చేయొచ్చు. అండ్ యాహ్! ఈ టొమాటో అండ్ పొటాటో 2 మిక్స్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టాన్ రిమూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుందనమాట. ఈ 2 మిక్స్ చేయడం వల్ల దీంట్లో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఒకవేళ మన ఫేస్ మీద టాన్ తక్కువగా ఉంటే 1 యూజ్‌లోనే మీ టాన్ అన్నది రిమూవ్ అయిపోతుంది. చాలా టాన్ ఉంది మన ఫేస్ మీద అన్నప్పుడు కొంచెం టైం పడుతుందనమాట. ఏదన్నా ఎక్కువ టాన్ ఉందంటే 1 యూజ్‌లోనే పోవాలి అనంటే కష్టం కదా! సో, రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటే మెల్లిమెల్లిగా తగ్గిపోతుందనమాట. అండ్ ఈ టొమాటో ప్లస్ పొటాటో ఈ 2 మిక్స్ చేస్తే మనకి స్కిన్ టోన్ కూడా ఈవెన్ అవుతుంది. మన స్కిన్‌లో అక్కడక్కడ వైట్ ప్యాచెస్, బ్లాక్ స్పాట్స్ అవి ఉంటాయి కదా! అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుందనమాట. సో, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టొమాటో అండ్ పొటాటోలో లైట్‌గా
మైల్డ్‌గా అసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి, ఇవి మన ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. మంచి గ్లోయింగ్ లుక్ గూడా వస్తుంది. ఈ ఫెస్టివ్ సీజన్‌కి మాత్రం ఈ ఫేస్ ప్యాక్ 100% ట్రై చేయండి. నేను చెప్తున్నాను కాదు, నేను యూజ్ చేశాను. యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా అంటే చాలా అనిపిస్తది ఇది యూజ్ చేసిన ప్రతిసారి. అందుకే మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తది కదా! సో, ట్రై చేసి చూడండి. మీకు రిజల్ట్ మంచిగా అనిపిస్తది. అండ్ యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకుంటే, అది చూసి ఇంకొంతమందైనా ట్రై చేస్తారు కదా! సో, ఇంకొంతమందికి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని చెప్పి. ఫస్ట్ ఏంటంటే ఈ టొమాటో జ్యూస్ ఈ టొమాటో పల్ప్‌ని పక్కకు తీసుకున్నాం కదా! పొటాటో పల్ప్‌ని పక్కకు తీసుకున్నాం కదా! ఈ 2 మంచిగా మిక్స్ చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ అలోవెరా. అలోవెరా మీ స్కిన్‌కి పడదు. అలోవెరా వాడినప్పుడు కొంతమంది కలర్ బ్లాక్ అయిపోతుందనమాట. సో, అట్లాంటప్పుడు అలోవెరాని స్కిప్ చేసేసేయొచ్చు. లేదు మా స్కిన్‌కి ఏదైనా పడుతుంది బానే ఉంటుంది అనుకున్న వాళ్ళు అలోవెరాని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో, ఈ 3 మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవాలనమాట. అప్లై చేసుకొని ఒక 5-7, 10 మినిట్స్ వరకు ఉంచుకోండి. తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. అండ్ కొంతమందిది చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా! సో, వాళ్ళకేంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! టొమాటో అండ్ పొటాటోలో కొంచెం లైట్‌గా అసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాను కదా! సో, కొంతమందికి అది ఇచ్చింగ్ ఫీలింగ్, ఇరిటేషన్ ఫీలింగ్ రావచ్చు. చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి. సో, చాలా వరకైతే అట్లాంటి ప్రాబ్లమ్ రాదు. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు కొంచెం ఇచ్చింగ్ ఫీలింగ్ కానీ, ఇరిటేషన్ కానీ వస్తుంటే వెంటనే తీసేసేయండి. ఎందుకంటే అది మీకు పడట్లేదు అని అర్థం. ఆర్ ఎల్స్ ఫస్ట్ మీరు ఏదైనా అప్లై చేసుకునే ముందు ఫస్ట్ మీ హ్యాండ్స్‌కి చూడండి. మీ హ్యాండ్స్‌కి మంచిగానే ఉంది అనంటే తర్వాత మీరు ఫేస్‌కి అప్లై చేసుకోండి. ఎందుకు ఇది చెప్తున్నాననంటే లైక్ మనము ఎన్నో ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకుంటూ ఉంటాము. అందరి స్కిన్ ఒకలాగా ఉండదు కదా! సో, ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఎంతకైనా మంచిదని చెప్తున్నాను. అండ్ సెకండ్ స్టెప్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీకు తక్కువ టాన్ ఉంటే ఈ స్టెప్‌లోనే మీ టాన్ అంతా రిమూవ్ అయిపోతది. ఒకవేళ మీకు టానింగ్ గనక చాలా ఎక్కువగా ఉంటే, పిగ్మెంటేషన్ గనక ఎక్కువగా ఉంటే మీరు ఇంకో 2, 3 యూజెస్‌లో మీకు మెల్లిమెల్లిగా తగ్గుతుందనమాట. సో, బ్రెయిన్ పెట్టి చూస్తే నిజమే కదా! ఏదైనా 1 యూజ్‌లో తగ్గుతుంది అనంటే అది మనం నమ్మలేము. మీకు లైట్‌గా ఉంది అనంటే ఓకే తగ్గుతుంది. కానీ చాలా ఎక్కువగా ఉంది అంటే అది 1 యూజ్‌లో తగ్గుతుందంటే ఎలా నమ్ముతాం చెప్పండి? అండ్ యాహ్! ఇప్పుడు టొమాటో, పొటాటో దాని యొక్క బెనిఫిట్స్ మన స్కిన్ పైన చూయించేసాయి. మన టాన్ అన్నది రిమూవ్ చేసేసింది. సో, ఇప్పుడేం చేయాలంటే మన స్కిన్‌ని గ్లోయింగ్‌గా అండ్ బ్రైటన్ చేయాలి కాబట్టి స్టెప్ 3 అనమాట ఇప్పుడు. సో, స్టెప్ 3లో ఏం యూజ్ చేయాలి అనంటే ఒక బౌల్‌లో ఒక 1-2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. అండ్ దాంట్లోకి ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి పాలు, రా మిల్క్. ఈ 2 మంచిగా మిక్స్ చేసుకొని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఇది కూడా మన ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్‌లో మన స్కిన్ అన్నది టైట్ అయిపోతుందనమాట. గట్టిగా అనిపిస్తుంది. సో, 5-10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. మీరు నమ్మరు కానీ ఎంత ఇన్‌స్టాంట్‌గా ఇట్లా గ్లో కనిపిస్తదనమాట మన ఫేస్‌లో. చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోతారు మీరు. మీ ఫేస్‌లో ఉన్న డల్‌నెస్ కానీ, డ్రైనెస్ కానీ హుష్ అయిపోతదనమాట. అంత బావుంటది. ఇన్‌స్టాంట్‌గా గ్లో వచ్చేస్తది. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చిందనమాట. ఫైనల్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా ఫేస్‌కి 5-10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటాం కదా! ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలనమాట. ఏదైనా పర్లేదు. మంచి ఎక్కువ కెమికల్స్ ఉన్నది కాకుండా మంచి మాయిశ్చరైజర్ మీ స్కిన్‌కి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకోవచ్చు. ఒకవేళ మీరు డే టైమ్‌లో ఇది గనక అప్లై చేసుకొని ఉండుంటే బయటికి వెళ్తుంటే సన్ స్క్రీన్ మాత్రం మస్ట్‌గా అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం కూడా చాలా మంచిదనమాట. మీరు ఏదైనా సన్ స్క్రీన్ మీ స్కిన్‌కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ అనమాట. అది యూజ్ చేయండి. అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మీరు 1 వీక్ యూజ్ చేసి చూడండి. ఇప్పటివరకు ఎవరైనా యూజ్ చేయకపోతే సన్ స్క్రీన్ రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్‌లో చాలా మంచి చేంజెస్ చూస్తాము. అండ్ సన్ స్క్రీన్ అన్నది అందరి స్కిన్స్‌కి ఒకే టైప్ ఉండదు కదా! సో, ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీకు ఏది పడుతుందో అది యూజ్ చేయండి. అండ్ అది రెగ్యులర్‌గా యూజ్ చేయండి. చాలా మంచి చేంజెస్ చూస్తారు మీ ఫేస్‌లో. సో, ఈ డీటాన్ ఫేస్ ప్యాక్ అన్నది మీకు పక్కా నచ్చుతుంది. నాది గ్యారంటీ. చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు మీరు. 100% ట్రై చేయండి ఈ పండగకి. అండ్ ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అన్నది నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గానే ఉందని కోరుకుంటున్నాను. సో, వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి బ్యూటిఫుల్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బాయ్.